వేదికను అలంకరించిన పెద్దలకు, నా ముందున్న నా ప్రజలకు, అపర భగీరథుడు, ఆపద్బాంధవుడు, బలరాముడైన మన ముఖ్యమంత్రి వర్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా వందనం, అభివందనం. ఈరోజు మీ ముందుకు ఏదో స్పీచ్ ఇచ్చేదానికి రాలేదు. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి వర్యులతో నాకు జరిగిన సంఘటన మీతో పంచుకుందామని చెప్పి మీ ముందుకు వచ్చా. గత సంవత్సరంలో అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు ముఖ్యమంత్రి గారి పేషీకి వెళ్ళా. నేను అక్కడికి వెళ్ళి, అయ్యా మా యాడికి కాలువకు, మా ముచ్చుకోట రిజర్వాయర్కి నీటి కేటాయింపులు లేవు, దయ ఉంచి ఒక జియో ఇప్పించండి అని చెప్పి ముఖ్యమంత్రి వారి దగ్గరికి వెళ్ళా. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, నా భుజం, నేను పక్కనే ఉంటే దగ్గరికి లాక్కొని భుజం పైన చేసి, మనందరికి తెలిసిండేదే కదా మన ముఖ్యమంత్రి గారు, తడుతూ తడుతూ ఒకటే చెప్పాడు, ఇదిగో తమ్ముడు, జియో గియో ఇచ్చేది లేదు కానీ ఖచ్చితంగా ప్రతి చెరువుకి ప్రతి కాలువకి నీళ్ళిచ్చే బాధ్యత నాది, నువ్వు ధైర్యంగా వెళ్ళని చెప్పి నాకు ధైర్యం ఇచ్చి సాగనించారు. కానీ ఏం చేద్దాం, మొదటిసారి ఎమ్మెల్యేకి ఏం తెలుస్తుంది? ఒక కాగితం అన్న చేతిలో ఉంటే అధికారులతో మాట్లాడేదానికి ఏదన్నా ఉందని అనుకున్నా. ఒకవైపేమో నాకు ధైర్యం ఇచ్చాడు, తడుతూ భుజం తడుతూ, నువ్వు పో, నేను ఇస్తాను నీళ్ళు నీకని. ఇంకోవైపు ఎటువంటి కాగితం లేదు. మళ్ళా అధికారులతో ఏడ గొడవ పెట్టుకునేదబ్బా అనుకుంటా దిగులుతో బయటికి వచ్చా. మీరు నమ్ముతారో నమ్మరో, ఖచ్చితంగా తాడిపత్రిలో ఆ సమావేశాలు అయిపోయే లోపల, తిరిగి వచ్చే లోపల ఫోన్లు రింగ్ అయినా ఎక్కడి నుంచి వచ్చాయంటే అధికారుల నుంచి ఫోన్లు వచ్చాయి. సార్, సీఎంఓ ఆఫీస్ నుంచి మాకు వచ్చింది, ఆదేశాలు వచ్చాయి, ప్రతి చెరువు ప్రతి కాలువ నీళ్ళు ఇవ్వాల్సిందే, మన రైతులకి ఎటువంటి బెంగ లేదు ఈసారి అని చెప్పారు. అన్న విధంగానే మనకి నీరు అందించారు. సార్, మీరు నమ్ముతారో నమ్మరో సార్, మా ఊరిలో మామూలుగా డిసెంబర్ నాటికే నీళ్ళు ఉండటు సార్, కానీ ఈసారి మాత్రం ఏప్రిల్ నెలలో కూడా మేము నీళ్ళు ఇచ్చే స్థాయికి వచ్చామంటే మీ దయ సార్, మీ ఆలోచన సార్. ఇంకో విషయం చెప్తా సార్ మీకు, ఆనాటికి భగీరథుడు గంగమ్మని మన నేలపైకి తెచ్చాడో లేదో తెలియదు కానీ సార్, మీరు మాత్రం ఈనాటి భగీరథుడై మాకు నీళ్ళిచ్చి మా దాహర్తు తీర్చారు సార్. అదేవిధంగా కాదు సార్, కష్టాల్లో ఉన్నప్పుడు ఆపద్ బాంధుడై మా కన్నీరు కూడా తుడిచారు సార్. చివరికి రైతు గుండెల్లో ఒక బలరాముడై మిగిలిపోయారు సార్ మీరు. సార్, నీరిచ్చారు, బ్రహ్మాండంగా ఉంది సార్. మాకు చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి సార్, మా కాలువలు ఉన్నాయి సార్. ఆ కాలంలో ఎప్పుడైతే జేసీ దివాకర్ రెడ్డి గారు, మా పెదనాన్నగారు శాసనసభ్యులుగా ఉన్నారో, ఒకవైపు నార్త్ కెనాలు, ఒకవైపు యాడి కెనాలు, మరొక వైపు ఫ్లడ్లో కెనాలు, ఇంకోసారి పెండేకల్ రిజర్వాయర్, చాగల్ రిజర్వాయర్ సార్, ఇవన్నీ కట్టించుకున్నాం సార్. ఈ ప్రాజెక్టులంతా ఏమైనాయంటే సార్, మధ్యలో దాదాపు 70% పూర్తయి కేవలం ఒక 30% పూర్తి చేసుకున్నామంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో 1,00,000 కాదు సార్, 1,50,000 ఎకరాలు నీగిచ్చే సామర్థ్యం మనకుందని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను సార్. సార్, నీటి వరకైతే మాట్లాడాను సార్. మా యాడికి ప్రజలకి నాళ్ళ నుంచి ఒక కోరిక ఉంది సార్. మా యాడికిలో యువత సార్, కాలేజ్ నుంచి డ్రాప్ అవుట్లు ఎక్కువ అయిపోతున్నాయి సార్. కేవలం ఒకే ఒక కారణం, మాకు దగ్గరలో ఎటువంటి జూనియర్ కాలేజీలు లేవు సార్. ఒకవైపు చూస్తే తాడిపత్రి దాదాపు 30 కిలోమీటర్లు, ఇంకో వైపు చేస్తే గుత్తి అదొక 30 కిలోమీటర్, హెడ్ క్వార్టర్ అనంతపూర్ అయితే అదొక 60 కిలోమీటర్లు సార్. వీటికి చేరుకునే బదులు మీరు ఇంట్లో ఉండిపోండి, మాకు చదువులు వద్దని చెప్పి డ్రాప్అవుట్స్ ఎక్కువ అయిపోతున్నాయి సార్. సో దయవించి నేను కోరేది ఏంటంటే సార్, ఒకవైపు భూమిని నమ్ముకున్నాం సార్, మాకు ఇది తప్ప మాకు వేరే ఏది రాదు సార్ చేసుకోవడానికి. దయచేసి మా కాలువలు పూర్తి చేయండి సార్, మాకు మళ్ళా నీళ్ళు వచ్చే విధంగా చేయండి సార్. అదేవిధంగా మా యువతకి మరొక్కసారి భరోసా ఇవ్వండి సార్. నేనున్నానని చెప్పి మీరు రైతాంగానికి కూడా భరోసా ఇచ్చినట్టు అవుతుంది సార్. ఇప్పటికే యువత చాలా మంది ముందుకు రావట్లేదు సార్. మీరు కానీ భరోసా ఇచ్చారంటే ఖచ్చితంగా రాబోయే కాలంలో ముందే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్కువైపోతుంది అంటున్నాం.
ఉద్యోగాలు ఉంటాయి, ఉద్యోగాలు ఎక్కడికి పోవు. 1,00,000 ఉద్యోగాల దగ్గర ఒక 70,000 ఉద్యోగాలు రావచ్చేమో. ఈ 30,000 మందికి మనం న్యాయం చేయాలంటే సార్ ఖచ్చితంగా మన కాలువలు పూర్తి చేసుకోవాలా, మన రిజర్వాయర్లు చేసుకోవాలా. సో మరొక్కసారి ఈ సభాముఖంగా మిమ్మల్ని కోరేది ఏంటంటే సార్ మాకు నీళ్ళు ఇప్పించండి, మా రైతులు బాగు చూడని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై అమరావతి, జై జై అమరావతి. మన గౌరవ శాసనసభ్యులు శ్రీ అస్మిత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇప్పుడు గౌరవ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ అంబికా జి లక్ష్మీనారాయణ గారు ప్రసంగిస్తారు. ఈనాటి ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మాన్యశ్రీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, తాడిపత్రి శాసనసభ్యులు సోదరులు అస్మిత్ రెడ్డి గారికి, వేదిక మీద రాసినటువంటి పెద్దలకి, ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి సోదర సోదరీమణులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చాలా ఒక మంచి సుదీర్ఘమైనటువంటి ఒక ప్రయాణంలో అనంతపురం జిల్లా అంటే భారతదేశంలోనే అత్యల్ప వర్షపాతం నమోదయ్యే 2వ జిల్లా ఉన్నటువంటి ఈ జిల్లాని అన్ని రంగాల్లో సస్యశ్యామలం చేయాలి, ఈ ప్రాంత రైతన్నలకి ప్రతి ఒక్కరికి కూడా నీళ్ళు ఇవ్వాలనేటువంటి కార్యక్రమంతో ఈరోజు జలధార కార్యక్రమాన్ని తీసుకొచ్చి సాగునీటి సంఘాల యొక్క బలోపేతం చేస్తూ వారందరినీ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేలాగా ఒక కార్యక్రమం ఇచ్చి 100 రోజుల పాటు ఈ జలధార కార్యక్రమాన్ని మనం నిర్వహించుకొని మన ప్రాంతం కూడా సస్యశ్యామలం చేసుకోవడం కోసం నీటిని మనం భూగర్భ జలాలు పెంచుకునేలాగా చేసే కార్యక్రమానికి ఈరోజు అనంతపురం జిల్లాలో శ్రీకారం చుట్టి మన అనంతపురం జిల్లా మీద ఉన్నటువంటి ప్రేమ మమకారాన్ని మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు మన పట్ల చూపిస్తున్నటువంటి ప్రేమకి నిజంగా వారికి శిరస్సు వంచి పాదాబంధనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం మనం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక సమస్యల్లో భాగంగా ఈరోజు నిత్యము కూడా పనిచేస్తూ 24 గంటలు కూడా సరిపోవట్లేదని చెప్పేసి ఈరోజు మన రాష్ట్రం కోసం, అదేవిధంగా మన ప్రత్యేకించి మన జిల్లా కోసం వారు చిత్తూరు జిల్లా వాసి అయినా, ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి అయినా అనంతపురానికి ఎప్పుడూ ఆపత్బాంధవుడుగా ఉన్నారనే విషయాన్ని గుర్తు చేస్తూ ఈ మధ్య కాలంలోనే అందరినీ సుజల సమంతి కాలువల వెడల్పు కార్యక్రమం కోసం, అదేవిధంగా లైనింగ్ కార్యక్రమం కోసం దాదాపు 3,500 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించి 100 రోజుల్లోనే 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ఏకైక నాయకుడు, ఏకైక ముఖ్యమంత్రి ఉన్నారంటే మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చెప్పవచ్చు మనం. ఎందుకంటే ఈరోజు అనునిత్యము కూడా మన అనంతపురం జిల్లా గురించి ఆలోచిస్తూ ఇక్కడ ఉన్నటువంటి హార్టికల్చర్ హబ్ని ఈరోజు దేశవ్యాప్తంగా ప్రమోట్ చేస్తూ అనేక రకాలుగా వారికి సబ్సిడీలు ఇస్తూ ఇంకా రవాణా రంగంలో వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పిస్తూ ఎంతో ముందుకు తీసుకుంటూ ఉన్నాం. గతంలో అరటి పంటను కూడా మనం విదేశాలు పంపించే దాఖలు లేవు. గౌరవ ముఖ్యమంత్రి గారు గతంలోనే ప్రమోట్ చేసేలాగా ఎక్స్పోర్ట్ చేసేటువంటి ఒక సదుపాయం కల్పించడం వల్లే గత సంవత్సరం దాదాపు 1,00,000 టన్నుల అరటిని మనం ఇరాన్ దేశాన్ని పంపించిన వాళ్ళు మొత్తం. కాబట్టి మనందరికీ కూడా నిత్యం తోడునేడుగా ఉన్నటువంటి వారి యొక్క బాటలో మన ముందు నడుస్తూ ఈ జలధార కార్యక్రమాన్ని మనమందరూ కూడా ప్రెస్టేజ్గా తీసుకుంటూ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు కూడా భూగర్భ జలాలు పెంపొందించే కోసం మనమంతా పనిచేయాల్సినటువంటి బాధ్యతని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటాను. అదేవిధంగా ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మన మధ్యలో ఉన్నారు కాబట్టి మన జిల్లాకు కావాల్సినటువంటి కొన్ని సదుపాయాల గురించి వారిని ఈ సందర్భంగా కోరడం జరుగుతూ ఉంది. అందరినీ సుజల స్రవంతి కార్యక్రమం సంబంధించిన కాలువల్ని గుంతకల్లు మరియు తాడిపత్రి సిగనమల ప్రాంతాలు కూడా విస్తరించి ఆ ప్రాంతాలు కూడా నీటి సదుపాయం కల్పించాల్సిందిగా ఈ వేదిక ద్వారా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా గండికోట రిజర్వాయర్ నుంచి అప్లిఫ్ట్మెంట్ చేసుకుంటే మన ఎల్లనూరు పుట్లూరు మండలాలతో పాటు 35,000 ఎకరాలకి సాగునీరు, అదేవిధంగా 1,00,000 మంది పైగా తాగునీరు లభిస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను సార్. అదేవిధంగా సార్ మా ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల్లో ఒక సమస్య ఇక్కడ కొట్టుమిట్టాను సార్. డయాలసిస్ సెంటర్స్ మనకి లేకపోవడం వల్ల అందరూ అనంతపురం రావాలా, అక్కడి నుంచి పోవాలని చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి కిడ్నీ పేషెంట్స్ చాలా మంది ఉన్నారు. కాబట్టి తాడిపత్రిలో ఒక డయాలసిస్ సెంటర్, అదేవిధంగా గుంతకల్లో డయాలసిస్ సెంటర్ కూడా మీరు ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా సార్ నిత్యం ఎంతో ఇబ్బందులు పడినటువంటి రైతాంగం ఉన్నటువంటి పరిస్థితులలో చిన్న నీటి పట్టు కూడా ఒడిసి పట్టుకొని పంటలు పండిస్తున్నటువంటి ఈ జిల్లా వాసులకి ఒక తీరని నష్టం జరిగింది సార్. ఈ మధ్యకాలంలో హార్టికల్చర్ తీవ్రమైన వర్షము వచ్చే ఒక ఇబ్బంది పడే పరిస్థితులలో పంట నష్టం జరిగింది. కాబట్టి వాళ్ళకి దయచేసి వాళ్ళు ఉన్నటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో రుణాలకి వడ్డీ మాఫీకి మీరు ప్రకటించి వాళ్ళని ఆదుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా సార్ ఇక్కడ అరటి పంటని విపరీతంగా మనం విదేశాలకు పంపిస్తున్నాం కాబట్టి
తాడిపత్రి ప్రాంతంలో కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసే కోసం ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలు అందించాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సార్. అదేవిధంగా చాలా సమస్యలు ఉన్నాయి సార్, కానీ నాకు ఇచ్చిన సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి దయచేసి సార్ మీరు మన ప్రధానమంత్రి గారు కూడా సార్ మన్ కీ బాత్ కార్యక్రమంలో జనవరి 20వ తారీఖున అనంతపురం జిల్లా రైతుల గురించి తెలుగులో మాట్లాడినారు సార్. తెలుగులో మాట్లాడి ఈ రైతాంగం కష్టానికి ఎప్పుడు భయపడరు, కష్టమంటే వాళ్ళు నష్టమంటే ఎప్పుడు ఎదుర్కొనేటువంటి పరిస్థితులలో కూడా ఈరోజు నీటిని సంరక్షణ చేసుకొని ఒక చెరువులు దాదాపు 7 చెరువులు పూర్తి స్థాయిలో వాళ్ళు నిర్మాణం చేసుకొని మట్టిని తీసేసి చెట్లను పెంచి నీటి యొక్క భూగర్భ జలాలను పెంపొందింపు దిశగా ఈరోజు అనంతపురం జిల్లా రైతాంగం ఉన్నారు కాబట్టి వారిని ఆదర్శంగా తీసుకోవాలి, అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేసి స్వయాన ప్రధానమంత్రి గారు తెలుగులో మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పడం జరిగింది సార్. అంటే మీరు ఈ విధంగా కష్టపడుతూ మా అందరి కోసం చేస్తున్నటువంటి శ్రమని ఖచ్చితంగా మేమందరూ కూడా గుర్తుపెట్టుకుంటాం సార్. ఈ మధ్యకాలం మీరు చూసే ఉంటారు సార్, అమరావతి గురించి ఎన్ని కష్టాలు పడ్డాం, ఎన్ని నష్టాలు పడ్డాం. రైతన్నులంతా దాదాపు 29,000 ఎకరాలు మనకి త్యాగం చేస్తే ఆ అమరావతికి అడ్డుకొని అనేక రకాల ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో కూడా ఈరోజు పార్లమెంటు ఉభయ సభలో కూడా నారా లోకేష్ గారి సాక్షిగా మేమంతా కూర్చొని బిల్లును పాస్ చేసుకొచ్చి ఈరోజు రాజధాని అమరావతి అని చెప్పి శాశ్వతమైనటువంటి ఒక నిర్ణయం తీసుకురాగలం సార్. అదేవిధంగా అనంతపురం జిల్లాకి ముందు నుంచి కూడా అనేక సేవలు అందిస్తున్నటువంటి ఆర్టీటీ సంస్థ యొక్క FCRA రెన్యువల్ని మీ ద్వారా ప్రధానమంత్రి గారు తెలియజేసుకొని ఈరోజు ఆర్టీటీని మళ్ళీ FCRA రెన్యువల్ కూడా చేసుకోవడం జరిగింది సార్. ఈ విధంగా అనేక కార్యక్రమాలని మీ యొక్క అడుగుజాలు నడుస్తూ అనంతపురం జిల్లా అగ్రగామిగా ఉండేదానికోసం మీరు చేస్తున్నటువంటి కృషికి శ్రమకి శిరస్సు వంచి పాదాబంధన చేస్తూ ఎప్పటికి కూడా మీరు ఇచ్చేటువంటి మాకు టాస్క్ ఏమైతే ఇస్తారో ఆ టాస్క్ని పూర్తి స్థాయిలో మేము నిర్వహిస్తాం, ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతామని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చేటువంటి మీ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తాను. జై చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు నాయకత్వం. థ్యాంక్ యూ. గౌరవ పార్లమెంటు సభ్యులు శ్రీ అంబికా లక్ష్మీనారాయణ గారికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇప్పుడు ఈరోజు మాన్య ముఖ్యమంత్రితో పాటు వేదిక మీద కూర్చున్నటువంటి మన రైతు మిత్రుడు శ్రీ గుర్రం రామాంజనేయులు ప్రసంగిస్తారు. జలధార కార్యక్రమానికి విచ్చేసినటువంటి మనం యాడికి మండలానికి విచ్చేసినటువంటి మన ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు సార్ గారికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మరి అలాగే మన తాడపత్రి ఎమ్మెల్యే పక్కన మన అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి మంత్రులకు, ఎమ్మెల్యేలకు, మన తెలుగుదేశ పార్టీ అతిరథ మహారథులకు, తెలుగుదేశానికి గుండె నాడి అయినటువంటి తెలుగుదేశ కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు జి రామాంజనేయులు, అనంతపురం జిల్లా యాడికి మండలం చందన గ్రామ రైతుని. నేను ఈ సంవత్సరం ఇక్కడ ఈ స్టేజీపై నిలబడడానికి ముఖ్య కారణం ఇద్దరు. వారు మన ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు, మరి మా ఎమ్మెల్యే అయినటువంటి అస్మిత్ రెడ్డి గారు. వారి ఆధ్వర్యంలో మన యాడికి కాలువను శుభ్రం చేసి ప్రతి చెరువుకు రావలసిన నీరును, ప్రతి కెనాలకు రావలసిన నీరును సరైన సమయంలో రైతులకు అందుబాటు తెచ్చి కుంటలను, చెరువులను నింపడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి భూగర్భ జలాలలో బోరు బావులు నిండి పైకి ఎగురపడుతున్న దృశ్యం ఇక్కడ ఉన్నటువంటి రైతులు అందరూ చూసినారు. ఈ రైతుల సంతోషాలలో ఈ రోజు వెలుగు చూడడానికి వారు చేసిన మన నారా చంద్రబాబు నాయుడు కృషి అయితేనేమి, మన ఎమ్మెల్యే గారు అయితేనేమి, మన మంత్రులైతేనేమి, వీరందరి చెలువతో మన రైతులు ఇక్కడ కళ్ళల్లో ఆనందంగా ఉంటున్నాం సార్. ఈరోజు ఈ అరటి పండించడానికి గల ముఖ్య కారణం మీ సర్వేనని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాను సార్. నాకు 15 ఎకరాల భూమి ఉన్నది సార్. ప్రతి సంవత్సరం వర్షాధారం కిందనే పంటలు పండిస్తుండేవాని. కానీ మన ప్రియతమ నాయకుడు ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే సార్ గారి ప్రోత్సాహంతో ఈ చెరువులు, కుంటలు నిండడం వల్ల బోరుబావులలో పుష్కంగా పండింది సార్. అరటి పంట గుడక యాడికి మండలం ఉన్నటువంటి చివరి కాలువ వరకు ప్రతి రైతుకు నీరు అందించడం వల్ల వేల ఎకరాల భూముల్లో అరటి పంట సాగు అయిన సార్. ఈ సంవత్సరం మార్కెట్లో గిట్టుబాటు ధర ఉండడం వల్ల రైతులు ఎంతో సంతోషకరంగా ఉన్నారు సార్. మీరు ప్రతి సంవత్సరం ఇలాగే మా చెరువుకు నీరు అందిస్తే మేము ప్రభుత్వాలకు కూడా మా ఎమ్మెల్యే చెప్పినట్లు విరాళం ఇవ్వడానికి ఈ తాడపత్రిలో ఉన్నటువంటి రైతులమందరం ముందుకు వస్తామని ఈ సభ మూర్ఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరించి
విన్నవించుకుంటున్నాను సార్.